తదనంతరం వృశ్చిక రాశికి చతుర్థంలో రాహువు ఉన్నాడు, పంచమంలో శుక్రుడు శని చంద్రుడు ఉన్నారు, షట్కం అంటే 6వ ఇంట్లో బుధుడున్నాడు, సప్తమంలో రవి ఉన్నాడు, అష్టమంలో గురుడున్నాడు, భాగ్యంలో కుజుడున్నాడు, సింహంలో అంటే భాగ్యం అంటే దశమంలో కేతు ఉన్నాడు, పంచమంలో రాహు వల్ల పెద్దగా ఇబ్బంది కలగదు, అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. చతుర్థంలో రాహు వల్ల పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. పంచమంలో శుక్రుడు చంద్రుడు శని ఉన్నారు. పెద్దగా మార్పులు జరగకపోవచ్చు, ఇబ్బందికరమైన సంఘటనలు కూడా జరగకపోవచ్చు. వీళ్ళకి 50-50% ఛాన్సెస్. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థంలో రాహు, పంచమంలో శుక్రుడు శని చంద్రుడు ఉన్నారు, 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, 7వ ఇంట్లో రవి, 8వ ఇంట్లో గురుడు, భాగ్యంలో కుజుడున్నాడు, తర్వాత కేతు ఉన్నాడు ఏకాదశంలో. ఈ బుధుడు వల్ల కూడా పెద్దగా ప్రాబ్లం లేకపోవచ్చు, ఏం కాదు. సప్తమంలో రవి, సైట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఆ సైట్ ప్రాబ్లం వచ్చిందంటే ఇక అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అష్టమంలో గురుడు, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యాధిని కలుగ చేయడానికైనా గురుడు వెనకాడ్డు, ఆరోగ్య భంగాలు కలుగుతాయి. గురువారం ఉపవాసం అంటే ఒక్క పొద్దు అంటారు కొంతమంది, మేమైతే ఉపవాసం అంటాం. ఉపవాసం ఉండి గురుడికి తగిన పరిహారాలు చేయించుకొని శివాభిషేకం చేసేటట్టుంటే చాలా బాగుంటుంది. భాగ్యంలో కుజుడు వల్ల కూడా మంచిగా భూ సంపాదన, భూమికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా ఉంటే వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. తర్వాత దశమంలో కేతువు వల్ల కూడా ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏమీ లేవు వీళ్ళకి. కొంచెం గురుడు వల్లే జాగ్రత్త చూసుకుంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇది వృశ్చిక రాశి యొక్క ఫలితం. వృశ్చిక రాశి గురించి చెప్తున్నారు కదా, మన భారతదేశ ప్రధాని గారు సరిగ్గా వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉన్నారు. వారికి ఎటువంటి అంటే ఈ వృశ్చిక రాశి వల్ల ఇతనికి ఏమైనా, ఈ భారతదేశానికి ఏమైనా, ఈ ఆయన వ్యక్తిగత రాశి మీద ఏమైనా ఇబ్బంది ఉందా? సాధారణంగా వృశ్చిక లగ్న జాతకులు, వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా అదృష్టవంతులే. ఒక మోడీ గారిని కాదు, అందరూ ఎవరైనా సరే వృశ్చిక లగ్నం వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు సాధారణంగా యోగ జాతకులు. వాళ్ళు ఎప్పుడు అదృష్టం ఉంటూనే ఉంటుంది. ఏదో చిన్న చిన్న కారణాల వల్ల కొద్దిగా అటు ఇటు అవుతుంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు విజయబావుటను ఎగురవేస్తారు. స్ఫురద్రూపులు అంటే ఎక్కడో ఇక్కడే ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తారు, ఇక్కడ స్విచ్ నొక్కుతారు, అక్కడ పని అయిపోతుంటుంది. అంటే తెలవకుండా కూడా వాళ్ళు వృశ్చిక లగ్నం వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు అటువంటి పనులు చేస్తారు. గోప్యంగా ఉంచుతారు కొన్నిటిని, బయట పన్నీరు. చాలా 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 ఎలర్ట్గా ఉంటారు. అవసరమైతే ఆ పని దాకా నిద్ర కూడా పోరు వాళ్ళు. అంతటి మహానుభావులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఎప్పుడు వీళ్ళకి యోగమే. ఒక రోజు అంటూ ఉండదు, ఒక నెల అంటూ ఉండదు, ఒక సంవత్సరం అంటూ ఉండదు. ఎప్పుడు యోగానే. అంతటి యోగా
ఆ యోగాన్ని పట్టించేది వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక లగ్నం వాళ్ళకి మంచి దార్శనికత చూపుతుంది. ఈ వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అహంభావం ఉండదు, వీళ్ళకి పొగరు ఉండదు. వృశ్చిక రాశికి అధిపతి కుజులైనా సరే సర్లేండి చేద్దాంలేండి, ఇది పని ఏం చేస్తూనే ఉంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అంతటి భోగాన్ని అనుభవిస్తారు వీళ్ళందరూ కూడా. ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి భారతదేశ ప్రధాని గారి గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం లాగా ఉంటుంది. ఆయన ఏం తీసుకుంటాడో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై మోడీ గారు సూపర్, మీరు తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. ఒక్క చిన్న మాట చాలు ఆయన మాట. ఎన్ని దేశాలు అండి ప్రపంచంలో నాకైతే తెలియదు, అన్ని దేశాలు కూడా ఇక్కడికి వస్తాయి. అటువంటి పవర్ఫుల్ వృశ్చిక లగ్నం మోడీ గారిది. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి అన్నారు కాబట్టి చెప్తున్నా, ఇప్పట్లో ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఆయనకి రావు, రాబో. ఓకే గురుగారు, ఇప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు అయిపోతుంది సెప్టెంబర్ 17 తర్వాత. ఈ 75 సంవత్సరాలు ఆయన ఫిలాసఫీ ప్రకారం రిటైర్మెంట్ అవుతారా, లేకపోతే రాబోయే ప్రధానమంత్రి కూడా అయినా? అంటే రాశి ఫలాలు, మన నక్షత్రం రాశి ఫలాలు. నేను రాశి ఫలాల గురించి కాదు, నేను వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి గురించే మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక రాజకీయం అని కాదు, ఒక వ్యక్తి గురించి, ఒక వృశ్చిక లగ్నం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళంతా అదృష్టవంతులు ఎత్తున్నారు కాబట్టి, నరేంద్ర మోడీ గారి జాతకం కూడా ఇదే వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి అన్నారు కాబట్టి, ఆయన గారు ఇప్పటికి కాదు ఇంకా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ప్రధానమంత్రిగా పనిచేసి తీరుతాడు. ఇది ఖచ్చితం. దీనికి తిరిగేలేదు ఈ మాటకి. ప్రపంచ దేశాలను కూడా నేను స్వార్థంతో మాట్లాడలే ఇక్కడ. అదేంటంటే ప్రపంచ దేశాలకు ఆయన మీద ఉన్న గౌరవం అట్లాంటిది. రఘునందన్ రావు సైనికుడు వేరే దేశంలో పట్టుబడితే ఒక్క మాటతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎంతటి మహోన్నతమైన వ్యక్తి అండి ఆయన. అటువంటి వ్యక్తిని ఈ సమాజం, ఈ ప్రపంచం కోల్పోదు ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఆయనే ఉండాలని నిర్ణయం తీసుకుంది, ఆల్రెడీ తీసుకుంటుంది కూడా. నమస్కారం.